పర్యటన కనుక మనం చూసుకుంటే యుద్ధాల వేళ ఈ పర్యటన అంటే భారతదేశ దౌత్యానికి కొత్త ఊతమిస్తుంది అనుకోవచ్చా? ఈ లక్ష్య మెయిన్ ఈ భారతదేశం నుంచి ఫ్రాన్స్ పర్యటనకి మెయిన్ లక్ష్యాలు ఏ విధంగా మనం చూడాలి పర్యటన? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని జూన్ 13 నుండి జూన్ 17వ తారీఖు ఆల్మోస్ట్ 5 to 6 డేస్ ఇప్పుడు ఫ్రాన్స్లోను తర్వాత స్లోవేకియా అనే ఒక చిన్న యూరోపియన్ దేశంలో 2 దేశాల్లో పర్యటిస్తున్నాడు. కాకపోతే ఇది భారత ప్రధానికి 100వ ఫారిన్ ట్రిప్. 100వ ఫారిన్ ట్రిప్కి అంత ప్రాధాన్యత కూడా ఉంది. ఇది భారత దౌత్య విధానాన్ని ఒక పీకెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికో తీసుకెళ్తుంది. అంత అతిపెద్ద దౌత్యం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందన్నమాట. ఇప్పుడు మొత్తం భారతదేశం యుద్ధాలమయం, ఇది ప్రపంచమంతా యుద్ధాలమయం జరిగే వేళ భారత దౌత్య విధానాన్ని అందరూ పొగుడు తీరాల్సిందే. ఒక అద్భుతమైన దౌత్య విధానం జరుగుతుంది. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే G7 కూటమిలో ప్రధాని పార్టిసిపేట్ చేయడం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్లోవేకియా రాజధాని స్లోవేకియా వెళ్ళడం. ఫస్ట్ టైం భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం, దాని 1993లో స్వతంత్రం వచ్చాక. తర్వాత ఫ్రాన్స్లో ద్వైపాక్షిక సమావేశాలు. తర్వాత 4వ విషయం ఏంటంటే D10 డెమోక్రసీస్ 10 డెమోక్రటిక్ కంట్రీస్లో ఒక కూటమి పెట్టడం, చైనాని అడ్డుకోవడం. ఈ విధంగా 4 ప్రధానమైన దౌత్య టార్గెట్లతో ప్రధాని అక్కడ దౌత్యం నెరుతున్నట్టు చాలా అత్యధిక ప్రాధాన్యత. ముందుగా చూస్తే ఏంటంటే ఒక G7 కూటమిలో ఇప్పుడు G7 నేషన్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, తర్వాత యూకేలతో పాటు జపాన్, ఈ 7 దేశాల నేతలతో మోడీ సమావేశం జరుగుతుంది. ఇక్కడ చైనా లేదు, చైనాని ఇన్వైట్ చేయలేదు. ఇండియాని మాత్రమే వాళ్ళు G7 కంట్రీస్ ఇన్వైట్ చేశారు. ఎందుకంటే డెమోక్రటిక్ అఫినిటీ అనేది ఒకటి ఉంది. భారతదేశం ఎమర్జింగ్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దీది కావాలి. ఇప్పుడు 7 దేశాధినేతలతో మోడీ సమావేశమయ్యే ఒక అద్భుతమైన అవకాశం అక్కడ వచ్చింది. అందుకని ఈవెన్ ఇంక్లూడ్ ట్రంప్తో అక్కడ మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. EU ట్రేడ్ డీల్ని కొంచెం ఎక్స్పెడైట్ చేస్తాం, ఫాస్ట్గా చేస్తాం. EU కంట్రీసు, యూరోపియన్ యూనియన్, నార్థన్ అమెరికన్ కంట్రీలు, ఇటు జపాన్, అందరితో ట్రేడ్ డీలు ఇంకా విస్తృతం చేసుకోవడం. ప్రపంచంలో చైనా కంటే నేనే ఉత్తమురాలని అని భారతదేశం నిరూపించుకునే ఒక పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే ఇండియాకున్న ఒక క్రెడిట్ అనమాట. ఎవ్రీ ఇండియన్ మస్ట్ బి ప్రౌడ్ హిమ్సెల్ఫ్ అనమాట. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒకే ఒక విషయం వల్లే మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం. అదేంటంటే లార్జెస్ట్ డెమోక్రసీ. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో వైబ్రెంట్ డెమోక్రసీ, రోబస్ట్ ఎకానమీ అనమాట. ఒక అద్భుతం జరుగుతుంది భారతదేశంలో. అది ఈ 2 భారతదేశ ప్రధాని అక్కడ కూర్చోబెట్టినాయి అనమాట. దాన్ని ఆసరా చేసుకుని 7 దేశాధినేతలతో మనం మీట్ అవుతున్నాం. ముఖ్యంగా అమెరికాతో ట్రేడ్ డీల్, ఎన్నో డిఫెన్స్ డీల్స్, టెక్నాలజికల్ కోఆపరేషన్, ఎంటైర్ G7 కంట్రీస్తో మనం చేసుకుంటున్నాం. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ స్లోవేకియా వెళ్ళడం. భారత ప్రధాని ఒక స్లోవేకియా, ఇదేంటంటే 49,000 చదరపు కిలోమీటర్లు, 54 లక్షల మంది మాత్రమే పాపులేషన్, $167 బిలియన్ ఎకానమీ. దీంతో మనకి $2 బిలియన్ దాకా ఎకానమీ అవుతుంది. ఈ యొక్క స్లోవేకియా అనేది ఇటు ఉక్రెయిన్ పక్కన, పోలాండ్ పక్కన, తర్వాత స్లోవేకియా, తర్వాత ఈ కంట్రీస్ అన్నిటితో ఆస్ట్రియా, హంగరీ లాంటి దేశాల మధ్యలో ఉంది. యూరోపియన్ యూనియన్లో ఒక కీలకమైన కంట్రీ అది. కాబట్టి EU ట్రేడ్ డీల్ వల్ల ప్రతి దేశం కూడా మనకి ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక నెల క్రితం మోడీ స్కాండినేవియన్ కంట్రీస్ వెళ్ళారు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్. ఇప్పుడు స్లోవేకియా, చిన్న దేశాన్ని కూడా వదులుతులేదు ప్రధాని గారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ చిన్న కంట్రీ. ఎందుకంటే ఆటోమేటివ్స్లో టెక్నాలజికల్ ఒక బిగ్ కంట్రీ అనమాట అది. ఆ టెక్నాలజీ మనకు అవసరం కాబట్టి ఆ దేశ పర్యటనకు ఆయన వెళ్ళారు. దాంతో ట్రేడ్ డీల్ EUలో భాగంగా ట్రేడ్, టెక్నాలజికల్ స్టార్టప్ ఇదంతా అక్కడ కుదుర్చుకుంటున్నారు. మొట్టమొదటి ప్రధాని ఆ కంట్రీకి వెళ్ళడం, దానికి స్వతంత్రం వచ్చిన తర్వాత. కాబట్టి చాలా విశిష్టత ఉంది. ఇక మూడోది ఏంటంటే ఇప్పుడు భారత ప్రధాని ఫ్రాన్స్కి వెళ్ళిన పర్యటనలో మూడోది ఏంటంటే ఫ్రాన్స్తో ద్వైపాక్షిక విషయాలు. ఈ ఫ్రాన్స్ అనేది ఒక G7 కంట్రీ, యూరోపియన్ యూనియన్ కంట్రీ, నాటో కంట్రీ కూడా. ఇది ఒక మిలిటరీ సూపర్ పవర్, P5 నేషన్స్, తర్వాత UN లో శాశ్వత సభ్యత్వం, వీటో పవర్ ఉన్న దేశం. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్లో చాలా శక్తివంతమైన దేశం అది. కాబట్టి దానితో సంబంధాలు అంటే తిరుగు లేదు భారతదేశానికి అనమాట. ఇప్పుడు ఆ దేశంలో భారత ప్రధాని పర్యటిస్తున్నారు. అసలు ఇమ్మాన్యుయల్ మార్కాన్ G7 కంట్రీలు, అమెరికాలు అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత భారత ప్రధానికి ఇస్తున్నారు. ఆయనతోనే ఎక్కువ టూర్లు తిరుగుతున్నారు. ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే అది భారతదేశం యొక్క ప్రాముఖ్యత, రైజింగ్ గ్లోబల్ స్టేచర్ అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈ ఫ్రాన్స్లో భారత ప్రధాని ఏం చేస్తున్నారంటే వివా టెక్ అనేదాన్ని ఈ జూన్ 8న అటెండ్ అవబోతున్నది. అది యూరోప్లోనే, వరల్డ్లోనే, ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ అనమాట. మన స్టార్టప్స్కి
ఆ తర్వాత అంకురాలకు ఉపయోగపడే ఒక స్టార్టప్, మన ఇండియన్ స్టార్టప్ వరల్డ్ క్లాస్ది, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత అక్కడ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కి ఫిబ్రవరిలోనే మాక్రాన్ వచ్చి వెళ్ళారు 4 నెలల క్రితం. ఇప్పుడు భారత ప్రధాని అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో ఒప్పందం అనుకోవడం కాదు, సంతకాలు చేసింది వాస్తవ దశలోకి తీసుకొచ్చేస్తున్నారన్నమాట భారత ప్రధాని మాక్రాన్. చాలా అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు ఏఐలో టెక్నాలజికల్ కోఆపరేషను, తర్వాత స్పేస్, ఇప్పుడు ఇండియా హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ చేస్తుంది, దానికి ఫ్రాన్స్ అనేది చాలా చాలా సహకారం. తర్వాత ఈ స్పేస్కి సంబంధించి ఇంకా ఎన్నో రకాలు. తర్వాత మనకు ఇంకొకటి న్యూక్లియర్ టెక్నాలజీ, ఇది మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్, చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేయడం. ముఖ్యంగా జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇప్పుడు ఫ్రాన్స్ టెక్నాలజీ, ఫ్రాన్స్ కంపెనీలే పెట్టుబడులు పెడుతున్నాయి. అది న్యూక్లియర్ టెక్నాలజీలో కూడా చాలా కోఆపరేషన్ ఉంది. ఇక డిఫెన్స్ కోఆపరేషన్ అంటే డిఫెన్స్ కోఆపరేషన్లో ఇప్పుడు ఇండియన్ ఓషన్లో చైనా వస్తుంది, కానీ ఫ్రాన్స్కి చాలా ఐలాండ్స్ ఉన్నాయి ఇండియన్ ఓషన్లో, పసిఫిక్ ఓషన్లో ఉంది. కాబట్టి ఫ్రాన్స్ ఇండియాలో ఇక్కడ ఇండియన్ ఓషన్లో పసిఫిక్ ఓషన్లో సహకరించింది. ఇండో పసిఫిక్ కోఆపరేషన్లో ఇప్పుడు ఫ్రాన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ 3 సర్వీసులతో అది గరుడ లాంటి ఎన్నో ఎక్సర్సైజులు కూడా నిర్వహిస్తున్నాం అనమాట. తర్వాత డిఫెన్స్ ఇంపోర్ట్స్, ఇప్పుడు మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫైటర్స్ కొంటున్నాం 4.5 జనరేషన్. దీనికి 114 విమానాలకు సంబంధించిన కాంట్రాక్ట్ మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. టెక్నాలజీ, సోర్స్ కోడ్, అక్కడ భారత్లో తయారీ, తర్వాత వాటిలో ఆఫ్సెట్ ప్రోగ్రామ్ అని 50% రఫేల్ ఫైటర్స్ కావాల్సిన మన నుంచే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం, ఇవన్నిటి మీద డీప్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. తర్వాత మన ఆమ్కాకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి ఇంజను అక్కడి నుంచే వస్తుంది. సాఫ్రాన్, ఫ్రాన్స్ ఎంతటి ఉత్తమమైందో చూడండి. ఇది అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ అంటే అద్భుతమైన ఇంజిన్ అనమాట ఆమ్కా. తర్వాత 6th జనరేషన్ ఫైటర్ కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ G7లో ఉన్న ఇటలీ, ఫ్రాన్స్తో. తర్వాత ఎయిర్ బస్, టాటా మన కంపెనీలతో ఈ యొక్క హెలికాప్టర్లు C295 లాంటి ఫైటర్, ఇది ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇక్కడ కంబైన్డ్గా జరుగుతుంది. ఇది డిఫెన్స్, చాలా డీప్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఉంది మనకి ఫ్రాన్స్ తోటి అనమాట. దీంతో పాటు ఏంటంటే ట్రేడు, తర్వాత ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్, తర్వాత ఇప్పుడు $16 బిలియన్ ట్రేడ్ని $30 బిలియన్ 3 లక్షల కోట్లకి తీసుకెళ్లడం. ఇది దాన్ని ఏమంటారంటే రోడ్ మ్యాప్ 230 అనేది ఒకటి పెట్టాం. తర్వాత హారిజాన్ 247 అనేది ఒక రోడ్ మ్యాప్ పెట్టాం అనమాట, స్పెషల్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ టెక్నాలజీకి. తర్వాత ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్, తర్వాత క్రిటికల్ మినరల్స్, రేర్లో ఒకళ్ళ భద్ర స్టెబిలిటీ. తర్వాత ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించి ఆఫ్రికాలో, నార్థన్ ఆఫ్రికాలో ఫ్రాన్స్కి చాలా గ్రిప్ ఉందన్నమాట. అక్కడ ఇండియాకి ఎక్కువగా ప్రాతినిధ్యం ఇప్పించడం అనమాట. అది ఇండో ఆఫ్రికన్ సమ్మిట్లో ఫ్రాన్స్ కూడా మనకి ఎక్కువ సహకరిస్తూ ఉంటుంది. ఇలా రీజనల్, తర్వాత అంతర్జాతీయ విషయాల మీద కోఆపరేషన్ చేసుకోవడం, మన యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం ఇప్పించడానికి ఫ్రాన్స్ పూర్తి మద్దతు ఇవ్వడం. ఇలా ఏంటంటే ఒక విస్తృత స్థాయి సమావేశం ఇక్కడ జరుగుతుంది ఫ్రాన్స్లో. ఒక అద్భుతమైన ట్రిప్ అని అయితే నేను చెప్పగలుగుతాను ఇది. తర్వాత 4th ఇష్యూ ఏంటంటే D10, డెమోక్రసీస్ 10 అని 10 డెమోక్రటిక్ కంట్రీస్ ప్రపంచంలో ఒక గ్రూపుగా ఏర్పడబోతున్నాయి. ఇందులో ఏంటంటే ఇండియా మినహాయించి మిగిలిన 9 దేశాలు డెవలప్డ్ కంట్రీస్, ముఖ్యంగా ఉన్న G7లో ఉన్న UK, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, జపాన్, 7 దేశాలు కూడా ఈ G7 7 దేశాలు ప్రజాస్వామ్య దేశాలు. వీటితో పాటు ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఇవి కూడా డెవలప్డ్ కంట్రీస్. తర్వాత ఇండియా, అంటే 9 డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న ఇండియా ఉంది. ఇందులో D10 అని డెమోక్రసీస్ 10 అని పెడతారన్నమాట. ఇందులో చైనా ఉండదు. చైనా లేని ఒకే ఒక అతిపెద్ద గ్రూపుగా ఉంటుంది. ఇక్కడ ఇండియా ఉంది. చూడండి, ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్తో మన కోఆపరేషన్. వీళ్ళు ఏంటంటే డెమోక్రటిక్ వాల్యూస్ కోసం చేసుకోవడం, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, స్టెబిలైజేషను, పెట్టుబడులు, ఇన్నోవేషను, సప్లై చైను, రేర్ ఎర్త్ మినరల్స్, ఇన్వెస్ట్మెంటు. తర్వాత ఇండియా అనేది ఏంటంటే ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి మార్కెట్, లార్జ్ మార్కెట్, మన లేబర్ ఫోర్స్ వాళ్ళకు ఉపయోగపడతారు. మనకు పెట్టుబడులు వస్తాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుద్ది. తర్వాత డెమోక్రసీ కాబట్టి యాంటీ కమ్యూనిస్ట్ గ్రూప్ కాబట్టి చైనాని అడ్డుకునే ఒకే ఒక గ్రూప్ ఇండియాకి బిగ్గెస్ట్ అలయన్స్. ఇండో పసిఫిక్లో సెక్యూరిటీ చూడండి, ఇండియా ఒక్క దెబ్బతో చైనాకి చెక్ పెట్టే ఒక అతిపెద్ద గ్రూపే ఈ D10 గ్రూప్ అనమాట. దీనికి ఒక రూపం ఇప్పుడు అక్కడ ఫ్రాన్స్లో భారత ప్రధాని మోడీ పర్యటనలో కొనసాగుతుంది. ఇందులో US కూడా ఉంటుంది కాబట్టి చైనాని చెక్ పెట్టే ఒక అతిపెద్ద మిషన్కి అక్కడ మోడీ దౌత్య విధానంలో ప్లేస్ దక్కిందనమాట. ఈ విధంగా ఫ్రాన్స్లో మోడీ ఏంటంటే ఒక విశ్వగురు దౌత్యం అనమాట. అంటే గ్లోబల్ సూపర్ పవర్గా ఇండియా అవతరించింది. చైనా కంటే చాలా ఎత్తు ఎదిగింది. ఎకానమీలు వెళ్ళకపోయినా
ఇండియాకున్న డెమోక్రసీ, అంటే నేను ఒక సామెత ఉంటుందన్నమాట, డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్ అనేది ఒకటి ఉంటుందండి. డెమోక్రసీ మే డిలే ఇట్ కెన్ డెలివర్ అంటే డెమోక్రసీ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది, ఏనుగు కదా. కానీ అక్కడ కమ్యూనిస్టు చైనా డ్రాగాను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఎకానమీలో 5 times వెళ్ళింది, డిఫెన్స్లో చాలా త్రిబుల్ టైం ఉంది. అయినప్పటికీ డెమోక్రసీ మే డిలే అయ్యింది, కానీ ఇట్ కెన్ డెలివర్. చూసారా, ప్రపంచంలో ఇండియాకున్న స్టేచరు, ఇండియాకున్న క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ఒక భరోసా, దీన్ని నమ్మే విధానం ప్రపంచంలో చైనాని ఎవ్వరూ నమ్మరనమాట. ఇది ఈరోజు భారతదేశాన్ని డెమోక్రసీ నెంబర్ 1 ఈజ్ 4 Ds అంట. డెమోగ్రఫీ, భారతదేశానికి ఉన్న అతిపెద్ద పాపులేషన్ అన్నమాట, వర్కింగ్ పాపులేషన్. డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా లాభం 2. ఈరోజు చూడండి, ఆ కంట్రీలు మనల్ని అడుగుతున్నాయి అనమాట, D10లో మీరు ఉండండి అని. ఇండియా కోసం వాళ్ళు కోఆర్డినేట్ చేసుకునేది ఇది. తర్వాత డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, ఇది భారతదేశానికి ఉన్న ప్రపంచ మినియేచర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఇది భారతదేశం దగ్గర ఉన్నాయి ఈ డీలు, ఈ 3. తర్వాత డి ఏంటంటే డిమాండ్, మార్కెట్, భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్ 100 కోట్ల మంది మార్కెట్. ఈ 4 డీలు ఈరోజు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ శక్తి చైనాకి లేదు. కాబట్టి ఇండియా సూపర్ పవర్ ఆల్రెడీ అయిపోయిందనమాట. చైనా 5 రెట్లు ఉన్న ఎకానమీలో అది ఇంపార్టెంట్ కాదు, ఫ్యూచర్ చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇండియా హ్యాజ్ ఆల్రెడీ బికమ్ ది వరల్డ్ సూపర్ పవర్ అనమాట. అందుకే మోడీ గారికి అంత స్టేచర్ ఈ రోజు అక్కడ దక్కుతుంది. G7లో మోడీ యొక్క స్టేచర్ చూస్తే ఆశ్చర్యపోతుంది చైనా ఏం చేయాలన్నమాట. సో గ్లోబల్ సూపర్ పవర్ పాలిటిక్స్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఇండియా రిప్లేస్ చేస్తుంది. ఇక్కడ ప్రాథమిక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అమెరికా అనేది ఇప్పుడు నాటో దేశాలతో దెబ్బలాడుంది. ఫ్రాన్స్ మాక్రాన్కి ఆయన పడతలే, కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇటు ట్రంప్ నుంచి అన్ని దేశాలతో కూడా మాట్లాడగలుగుతారు. ఇటు షాంఘై కోఆపరేషన్, రష్యా, చైనాలతో కూడా మాట్లాడగలుగుతారు. కాబట్టి అమెరికా లేని ఒక శక్తివంతమైన స్థానం అమెరికా ఇండియాకు వచ్చింది. కాబట్టి ఇటు చైనాని అమెరికాని రిప్లేస్ చేస్తూ ఇండియా సూపర్ పవర్ ప్లేస్లోకి వెళ్ళింది. ఇదే విశ్వగురు. చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వగురు అంటే ఇదేదో కాన్సెప్చువల్ కాదండి, ఇది ఒక థియరిటికల్గా హైపోథెటికల్ లేదు, అది వాస్తవ రూపంలోకి వచ్చేసింది అనమాట. రియలైజ్డ్ ది విశ్వగురు స్టేటస్ ఇండియాకి. అది జరుగుతుంది ఫ్రాన్స్లో. ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుందైతే చెప్పగలుగుతాం. ఇది ఒక అద్భుతమైన దౌత్యం. మోడీ దౌత్య విధానానికి భారతదేశం 1947 నుంచి భారత పడిన కష్టాలకి ఈరోజు ఒక ఫ్రూట్ వచ్చిందనమాట, ఫలం లభించింది. అదే విశ్వగురు స్టేటస్ ఈరోజు భారతదేశాన్ని చూడగలుగుతాం ఫ్రాన్స్లో. రైట్. సరే, మీరు చెప్పినట్లుగా మోదీ